గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తప్పమ్మా, ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు? మీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాప పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే వయసు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటొస్తుంది. ఎందుకంటే నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్. నువ్వు ఇన్ఫాక్చుయేషన్ అనుకో లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడుకుతూనే చెరగొట్టబోతున్నాను, పెళ్లి కాకుండా కడుపు చేసి. అర్థం కాలేదా? పుస్తకాలు మోసే పాపతో సంఖ్యలో బిడ్డను మోయిస్తాను. మా లాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడి రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. మీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికొక రుద్రమూర్తి కావాలరా. రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి తండ్రి తోడ పుట్టిన అన్న చెల్లెలు ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే. ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్ కు వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే. అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నే ఒప్పుకోను. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నావుగా, రామ వెళ్దా. 16 ఏళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సిందే. వదిలేయండి. దీన్ని పెద్దది చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తనను క్షమించండి అంకల్. నా రాజీనామా లెటర్ నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత. ఎలా ఉన్నారు? ఓ, చదివేదేంటి హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ ఆంటీ ఆంటీ, అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? పెట్టుకోలేదా? బొట్టు పెట్టుకోండి. తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను సుంఠని వచ్చిన పనేంటో మర్చిపోయాను. వీణాన్ని కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసే వాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు. నిన్ను నువ్వు చంపుకో, నిన్ను ఎవ్వరూ అడగరు. కానీ సంగీతాన్ని చంపొద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తలరాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ను నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది.
ఓరి పడవ, ఎంత పని చేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటాచలానికి మంచి విమర్శకుడని పేరుండేది, నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టావు కదరా. పాపండి, విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేశావు కదయ్యా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు? చేతికొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపివి నువ్వు బాగుపడవు. లేదమ్మా, నేను మాట్లాడుకో. ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు. వెళ్ళు, వెళ్ళు బయటికి వెళ్ళు. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రవద అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం, ప్రశాంతత అన్నీ పోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయ ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు. కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకటిగా భావించి మీ బాధ నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును, ఇప్పుడు ఆవిడెక్కడ ఉన్నారు? నా మనవడు కృష్ణకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఉయ్యాల కట్టడానికి ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేదో సంబంధం చూసావు, కానీ ఆ అమ్మాయికి అదృష్టం లేదు. మేము వేరే అమ్మాయిని చూసాం. అవును, మేము వేరే అమ్మాయిని చూసాం. అత్తయ్య, వేరే అమ్మాయి అన్నారు. ఎవరు అమ్మాయి? అదిగో ఆ అమ్మాయే. అలాగా, మేం కూడా ఆ అమ్మాయి అనుకున్నాం. సారీ. ఏంటమ్మా, ఏదన్నా మొక్కుకున్నావా? అవును, విడిపోయిన మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలని ప్రదక్షిణలు చేస్తున్నాను. మేము మా అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నావమ్మా. అయ్యయ్యో, బాల్య వివాహానికి చట్టం ఒప్పుకోదండి. వీడు చాలా చిన్న పిల్లాడుగా. అయ్యో, వాడి కాదమ్మా, మా అబ్బాయికి. ఓ, మీకు ఆ అబ్బాయి ఉన్నాడు కదా? నేను సరిగా గమనించలేదు. ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా యాపిల్ పండులా ఉంటాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పిందే. ఆ భయ నన్నేం చేయమంటారు? అది వాడికి నిన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణ, అదేనమ్మా వాడి పేరు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను. ఏంటండి మీరు చిన్న పిల్లను నాతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా మీ నాన్నతో మాట్లాడటం. ఆయన అసలే తలతెక్క మనిషి. ఏమ్మా, వేళతో మాట్లాడేంటి నీకు? డాడీ, పెళ్లి విషయాలు నీతో ఏదో మాట్లాడాలట. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు? ఇంతకు ముందు చెడగొట్టింది కూడా వీళ్ళే కదా. నీ పెళ్లి కాదు, నా పెళ్లి గురించి డాడీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళకేమిటి అవసరం? ఏంటండి ఇది? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటారు. నేనన్నీ మర్చిపోయాను మీ అమ్మాయి కోసం. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలి. స్టూపిడ్ ఫెలోస్, నా కూతురు పెళ్లి గురించి ఎన్నెన్ని కలలు కంటున్నానో మీకేం తెలుసు? మీ వెధవ కుటుంబంతో సంబంధమా? అబ్బా, నా కూతురు అందం ఏమిటి, తెలివేమిటి, చీకేసిన మామిడి టెంకలా దరిద్రంగా ఉంటే వీడు కొడుకునా నా అల్లుడుగా చేసుకునేది? డాడీ, పాడైపోయిన మృదంగాలకి వైలెన్స్ కి మాట్లేసేవాడా నా అల్లుడు? ఆపండి. అమ్మాయి, నీకు పేరైతో చెప్పి పెళ్లి కొడుకును కుదిర్చానమ్మా. ఫోటో కూడా తీసుకొచ్చాను, చూడు. అంకుల్, ఏంటి నీ గోలా? నువ్వెవరు నా పెళ్లి గురించి మాట్లాడడానికి? అలా రా దారికి. నువ్వు ఎవరివో అందరికీ చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ అంతటా మీరే నన్ను కోడలుగా స్వీకరించాలని ఇలా చేశాను. సారీ అంకుల్. తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే తెలిసింది నువ్వేదో ప్లాన్ తో వచ్చావు అని. కానీ అది అందరికీ తెలియాలి కదా. అందుకే చూడు, వీళ్ళు నిన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో గాని నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఈ ఫోటో చూడు. రుద్ర, ప్రేమించుకున్నా పెద్దవాళ్ళని ఒప్పించడానికి కష్టపడుతున్నారు. వాళ్ళని కాదనకండి. పెళ్ళైన తర్వాత కాదు, ఇప్పటి నుంచే ఈ మా ఇంట్లోనే ఉంటుంది మా కోడలిగా.
అరే రామయ్యా, సూపర్ గెటప్. రండి ఆంటీ, రండి. ఎందుకు సిగ్గుపడుతున్నారు? రండి. చూసావా బామ్మ నీ మడిచిన కోడల్ని? ఇక్కడ నువ్వు మీ మామగారికి అత్తగారికి మడిచీర పంచికట్టు కట్టబెట్టినట్టుగానే ఈ పాటికి మా మనవడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మా పద్ధతిలోకి మార్చేసి ఉంటాడు. సరే సరే, అక్కడ కృష్ణ ఏం చేశాడు? తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడు వస్తున్నారో అడగండి. అదే ఎక్కడే కాంటాక్ట్ చేయాలి? అంకుల్ ఫోన్ నెంబర్ ఆంటీ బాడీ కొలతల్లో ఉంది. ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా? 58301552. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అడిగో మాటలోనే వచ్చాడు. రేయ్, మీ నాన్న నీకు కరెక్ట్ గానే పేరు పెట్టాడు రా కృష్ణ అని. ఆ కృష్ణుడు గోకులంలో చేరి వెన్నను దొంగిలించాడు. నువ్వు అగ్రహారంలో చేరి వెన్న లాంటి కన్ని పిల్లనే దొంగిలించుకొచ్చావు కదరా కృష్ణ. నీకు నచ్చిన అమ్మాయే మాకు నచ్చిందిరా. ఈ కాలం పిల్లలు ఎలా ప్రవర్తించకూడదో నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను. కానీ ఇలా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళకి నచ్చుతుందని నువ్వు నిరూపించావు. నేను తొందరపడి ఉద్యోగం రిజైన్ చేశాను. లేదంటే అక్కడికొచ్చే జంటలందరికీ దొంగతనంగా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్లు చేసుకోకండి, మా అబ్బాయి చేసినట్టు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి ఉండేవాడిని. ఏంటయ్యా కృష్ణ సైలెంట్ గా ఉన్నావు? అదే నువ్వు పంపించిన అమ్మాయి మమ్మల్ని అందరినీ మోసం చేసి మీ నాన్ననే ఒప్పుకునేలా చేసింది కదా, ఇంకా ఎందుకు నటిస్తావు? ఇక మీద మేమెవరూ మోసపోము. మోసపోయింది మీరెవరూ కాదు, నేనే. ఏమంటున్నావు? అంతా మన చేయి దాటిపోయిందని చెప్తున్నాను. మీ కుటుంబానికి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాను. చివరిగా మీ నాన్నని సంతోషపెట్టడానికి ఆయన వల్ల బలైపోయిన కుటుంబంతో మాట్లాడడానికి వెళ్ళాను. బాబు, మీ నాన్నగారి ఆత్మ స్వర్గంలో సంతోషిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, వస్తాను. నేనొచ్చింది చితికిపోయిన కళాకారునిగా కాదు, మనసు చితికిపోయిన ఒక కళాకారుడి కుటుంబం కోసం. సంగీత విమర్శకులు వెంకటాచలం గారి ఇంటి నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి వస్తున్నావా? ఆ రోజు ఇక్కడికి వచ్చి అవమానపడింది చాలక ఇంతకాలానికి నిన్ను ఇక్కడికి పంపించాడా రాయబారానికి? రాయబారం పంపలేదు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నారన్నదే మర్చిపోయి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. ఆయన విమర్శ అన్నది బంగారాన్ని పుట్టం పెట్టే నిప్పు లాంటిది. అది వాళ్ళలో ఉన్న కళని మెరుగు పెడుతుంది. కానీ మీ వారు దాన్ని కేవలం నిప్పుగా భావించి తన్ని తానే దహించుకోవడం వల్లే ఈ సమస్య. సంగీతాన్ని ఆరాధించే వారికి శాశ్వతంగా ఎవరి మీద కోపం ఉండదనే నమ్మకంతోనే నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఒక మామూలు మనిషిని మహాత్మునిగా మార్చడం కోసమే దేవుడు మర్చిపోయే శక్తిని, మన్నించే శక్తిని మనిషికిచ్చాడంటారు. గానానికి శిలలు కరిగిపోయినట్టు నా మాటలు విని విని ఆవిడ మనసు కొంచెం కొంచెంగా మారింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, మీరు ఒకే ఒక్కసారి వాళ్ళ ఇంటికి రావాలి. ఆయన్ని క్షమించారని చెప్పాలి. ఆయన్ని మామూలు మనిషిని చేయాలి. ఆయన కోసం కాకపోయినా ఒక గొప్ప కళాకారుడు సంతోషం కోసం నువ్వు పడే తాపత్రయం చూసి నీ కోసం వస్తాను బాబు. ఆవిడొస్తానని అనగానే నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు. నేను మాత్రం సంతోషపడలేదు, మీ కుటుంబం అంతా సంతోషపడింది. మీ ఇంటికి అల్లుండి కాబోతున్నాననే సంతోషంలో నేను ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసారు. రండి రండి, మీరు వస్తున్నారన్న సంతోషంలో ఉదయం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఏంటంటే బాకిట్లో నిల్చోబెట్టారు, లోపలికి తీసుకెళ్ళండి. అన్నీ అరేంజ్ చేశాను. ఈ స్టిల్ సంగతి మర్చిపోయానే. ఏదేదో చెప్పి ఎలాగైనా మీ ముందుకొచ్చి నా మనసులోని భారం దించుకునేలా మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ నన్నేం మాట్లాడనివ్వకుండా మీరు నా నోరు కట్టేశారు. వదిలేయండి, మనసులో ఏం పెట్టుకోకండి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమించడానికి మాత్రమే కాదు, అంతకు మించి మిమ్మల్ని ఒకటి అడగాలని. మా అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడ బాబు? సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో. అక్కడ చూసాట. మీ అమ్మాయి మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గెలుచుకుందట. అమ్మాయి గురించి వేరే చెప్పాలా?
చూసిన వెంటనే వాడికి నచ్చింది. మీ కుటుంబం మీదున్న కోపం వల్ల ఇంతకాలం వాడు నాతో ఈ విషయం చెప్పలేదు. వాళ్ళ నాన్నగారి లక్ష్యాన్ని, నా ఆశను నెరవేర్చిన మా అబ్బాయి కోరికను నేను నెరవేర్చక తప్పదుగా. అందుకే అన్నీ మర్చిపోయి ఇక్కడికొచ్చాను. ఎలా మీరు మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చాలనుకుంటున్నారు, అదే విధంగా మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చవలసిన బాధ్యత నాకు ఉంది. మీ కుటుంబానికి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇంతకంటే ఏం చేయగలను చెప్పండి. స్టిల్ సరిపోవాలి చెప్తున్నాను. మా అమ్మాయి గాయత్రి, సారీ, మీ ఇంటి కోడలు. రా బాబు, మా ఇంట్లో జరిగే శుభకార్యాన్ని నువ్వే బాబు. మా అమ్మాయి నిశ్చితార్థం నీ ముందు జరగటమే న్యాయంగా ఉంటుంది. రా బాబు. ఈ రోజు ఈ కుటుంబం సంతోషంగా ఉందంటే అది నువ్వు పెట్టిన భిక్షే బాబు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.